మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అనే మాట తెలుసు కదా. చైనాకి ఇది సరిగ్గా సరిపోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఇది మరోసారి ప్రూవ్ అయింది. మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ అంటే ఎలా ఉంటుందో తెలుసుగా. ఇప్పుడు ఇరాన్కు కూడా బాగా తెలిసొచ్చింది. చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నమ్ముకున్న ఇరాన్కు గట్టి దెబ్బే తగిలింది. ఇజ్రాయెల్ మిసైళ్లని ఆపలేక, డ్రోన్లని గుర్తించలేకపోవడంతో ఇరాన్ ఊహించని నష్టాన్ని చూడాల్సి వచ్చింది. చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మళ్లీ ఫెయిల్. ఇరాన్లో భారీ నష్టానికి కారణమైన చైనా. అమెరికా ఇజ్రాయెల్ దాడుల వేళ ఇరాన్ కొంపముంచింది చైనా. ఇటీవల చైనా నుంచి తెచ్చుకున్న లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విఫలమైంది. అది ఫెయిల్ అవటంతో ఇజ్రాయెల్ మిసైళ్లని, డ్రోన్లని ఇరాన్ ఆపలేకపోయింది. ఫలితంగా ఆ దేశంలో భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందనే రిపోర్టులొస్తున్నాయి. టెహ్రాన్ సహా అనేక నగరాల్లో అమెరికా, ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించాయి. ఈ దాడుల తరువాత ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ దాడిని ఇరాన్ ఎందుకు అడ్డుకోలేకపోయిందనే చర్చ మొదలైంది. ఇరాన్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు చైనా నుంచి HQ-9B వైమానిక రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది. కానీ ఈ యుద్ధంలో అది ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. దాంతో చైనా ఆయుధాల విశ్వసనీయతపై ప్రశ్నలొస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఉంది. కానీ ఇరాన్కు మద్దతుగా మిత్రదేశం చైనా లేదు. అయినప్పటికీ డ్రాగన్ కు చెందిన ఆయుధాలు అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నాయి. బీజింగ్ అత్యంత ప్రచారం చేసిన సైనిక ఎగుమతుల్లో ఒకటైన HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏడాదిలోపు 2 వరుస యుద్ధాల్లో విఫలమవటంతో ప్రపంచ వ్యాప్తంగా దాని మీదే డిబేట్ మొదలైంది. గతేడాది జూన్లో ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ తన ఎయిర్ డిఫెన్స్ ని బలోపేతం చేయటంపై ఫోకస్ పెట్టింది. చైనాతో చమురు ఆయుధాల ఒప్పందంలో భాగంగా HQ-B9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కొనుగోలు చేసింది. 2025 యుద్ధంలో ఇజ్రాయెల్ క్షిపణులపై రష్యన్ S-300 PMU-2 పేలవమైన పనితీరు తర్వాత ఇరాన్ కు ఇదొక పెద్ద అప్గ్రేడ్. అయితే కొద్ది నెలల్లోనే అది ఎంత శక్తివంతమైన ఆయుధం అనేది బయటపడింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోలేక విఫలమయ్యింది. టెహ్రాన్ లోని కీలక ప్రదేశాలతో పాటు నాటాంజ్, ఫోర్డోలోని కీలకమైన అణుమౌలిక సదుపాయాలు, IRGC క్షిపణి, UAV స్థావరాలు, ఇస్ఫహాన్ సమీపంలోని వైమానిక స్థావరాల లాంటి కీలక ప్రదేశాల్లో ఈ చైనా మేడ్ HQ-B9 డిఫెన్స్ సిస్టమ్ ని మోహరించారు. కానీ ఇది ఇన్కమింగ్ మిసైళ్లని ఆపలేకపోయింది. టెహ్రాన్ సహా ఇరాన్ లోని 31 ప్రావిన్సుల్లో 20కి పైగా ప్రాంతాలను తాకిన తాజా దాడులు భారీ నష్టాన్ని కలిగించాయి. మౌలిక సదుపాయాలు విధ్వంసమయ్యాయి. 550 మందికి పైగా పౌరులు మరణించారని నివేదికలు చెప్తున్నాయి. చైనాకు చెందిన ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఈ HQ-9B ని డెవలప్ చేసింది. దీన్ని చైనా స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా అభివృద్ధి చేసింది. ఇది రష్యాకు చెందిన S-300 PMU, అమెరికాకు చెందిన పేట్రియాట్ PSC-2 నుంచి స్ఫూర్తి పొంది తయారు చేశారు. దీని రేంజ్ 260 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న టార్గెట్లను ఛేదించగలదు. యాక్టివ్ రాడార్, హోమింగ్, ఇన్ఫ్రారెడ్ సీకర్లతో ఒకేసారి 100 మిసైళ్లను ట్రాక్ చేస్తుంది. ఒకేసారి 6 నుంచి 8 మిసైళ్లను గాల్లోనే పేల్చేసే కెపాసిటీ ఉందని చైనా ప్రచారం చేసింది. దీన్ని మొదటిసారి 2006లో పరీక్షించారు. 10 సంవత్సరాలుగా వాడుకలో ఉంది. అధిక ఎత్తులో ఉన్న మిసైళ్లను కూల్చేసే సత్తా ఉందని బాగా ప్రచారం చేశారు. టిబెట్, దక్షిణ చైనా సముద్రాన్ని రక్షించేందుకు చైనా వీటిని ఉపయోగిస్తోంది. ఇది అద్భుతంగా పనిచేస్తుందని, ఇజ్రాయెల్ మిసైళ్లని ఎదుర్కొంటుందని ఇరాన్ ఆశించింది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ దగ్గరున్న అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లని ఇది ఏ మాత్రం ఆపలేకపోయింది. పైగా చైనా ఇరాన్ కి సప్లై చేసిన 3 HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే అమెరికా ధ్వంసం చేసిందనే రిపోర్ట్స్ వస్తున్నాయి. పాకిస్తాన్, వెనజుయేలా తరువాత చైనా ఆయుధాలు ఇరాన్ లోనే విఫలమయ్యాయి. దీని టెక్నాలజీ సరిగా లేదని, లోపాలున్నాయేమోనని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గనుక ఫెయిల్ అయి ఉండకపోతే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ ఈ రోజు బతికి ఉండేవారనే వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.
చైనాని నమ్మడమే పెద్ద తప్పనుకుంటే చైనా మేడ్ ఆయుధాలను నమ్ముకోవడం అంతకంటే దారుణం. అవే ఇప్పుడు ఇరాన్ కొంపముంచాయి. చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9Bని నమ్ముకొని ఇరాన్ మోసపోయింది. ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న మిసైళ్లని ఆపలేక ఆపసోపాలు పడుతోంది. చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం మొదటిసారేమీ కాదు. ఆపరేషన్ సింధూర్ టైంలోనూ ఇదే సీన్ కనిపించింది. ఇప్పుడు అదే రిపీట్ అయింది. సో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా డ్రాగన్ వెపన్స్ని నమ్ముకుంటే అంతేనా? మిడిల్ ఈస్ట్ అంటే 3 దశాబ్దాల కిందట ఓ అస్థిరమైన ప్రాంతం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ 30 ఏళ్లుగా బహ్రెయిన్, ఖతార్, కువైత్, ఒమన్, UAE, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలు ఓ స్థిరత్వాన్ని తీసుకొచ్చాయి. కానీ ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లు గల్ఫ్ దేశాల్లోని US స్థావరాలని కాదు, దుబాయ్, అబుదాబిలోని లగ్జరీ హోటళ్లు, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దాడులు చేశాయి. దాంతో గల్ఫ్ దేశాల్లోని నిర్మాణాలే కాదు, వాటికున్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇరాన్, అరబ్ దేశాల్లోని పౌర నివాసాలపై దాడులు చేసిన ఆ దేశాలు సంయమనం పాటిస్తున్నాయి. ఇది వ్యూహాత్మక మౌనమా లేక మతపరమైన కోణముందా అనే చర్చ మొదలైంది. అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ దేశానికి అధిపతి మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలకు నాయకుడు. గల్ఫ్ కూడా ముస్లిం దేశాలున్న ప్రాంతమే. అయితే యుద్ధం వల్ల తలెత్తిన పరిణామాలతో అరబ్ దేశాలు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ముస్లిం ఉమ్మాలో భాగమైన దేశంపై వారు పెద్ద ఇస్లామిక్ సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిగా ముద్రపడటమే కాకుండా ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచిన వారిగా పరిగణిస్తారు. పైగా ఖమేనీ లాంటి షియా ముస్లిం నాయకుడి తరువాత అరబ్ దేశాలు తిరిగి దాడులు చేస్తే ముస్లిం సమాజానికి మరో విధంగా సంకేతాలు వెళతాయనే భావన ఆ దేశాల్లో ఉంది. పైగా ఇప్పుడు రంజాన్ మాసం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో మిడిల్ ఈస్ట్ మొత్తం తీవ్రమైన సంఘర్షణలో చిక్కుకుంది. అయితే ఒక్క సౌదీ అరేబియా నుంచి మాత్రమే ఇరాన్ కి హెచ్చరికలు వెళ్లాయనే చర్చ జరుగుతోంది. దాడులు ఇలాగే కొనసాగితే ప్రతీకారం తీర్చుకోవాలని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రాయల్ సౌదీ సాయుధ దళాలకు అధికారం ఇచ్చారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మధ్య ప్రాచ్యంలో ఆధిపత్యం కోసం సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దీర్ఘకాలికంగా శత్రుత్వం నడుస్తోంది. ఇరాన్ కూడా అదే అదనుగా సౌదీలోని ఆరంకో శుద్ధి కర్మాగారంపై దాడులు చేసింది. రియాద్లోని US ఎంబసీ పైన అటాక్స్ జరిగాయి. వాణిజ్యపరంగా శాంతియుతంగా ఉండే మిడిల్ ఈస్ట్ దేశాల్లోని నగరాలు కాలిపోతుంటే అరబ్ దేశాలు ఇరాన్కు వ్యతిరేకంగా వెళతాయా లేదా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. అయితే ఇరాన్పై దాడి తరువాత అనేక అరబ్ దేశాలు సైనిక దాడిలో చేరేందుకు ముందుకొస్తున్నాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు. కానీ ఇది దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఆ దేశాలు సంయమనం పాటించడానికి ముస్లిం ఉమ్మా కారణమనే వాదన వినిపిస్తోంది. అరబిక్ భాషలో ఉమ్మా అంటే జాతి, సమాజం, ప్రజలు అని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరినీ ఒకే సమాజంగా, ఒకే కుటుంబంగా పరిగణించడాన్ని ఉమ్మా అంటారు. ఈ భావన ఖురాన్ ద్వారా ముస్లింలందరిలోనూ పాతుకుపోయింది. ఇస్లామిక్ బోధనల ప్రకారం అల్లాని, మెహమ్మద్ ప్రవక్తని విశ్వసించే వారంతా ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడినా వారంతా ఒకే సమాజం అనే భావన ఉంది. ముస్లిం దేశాలన్నీ కలిసి ఒకే గొంతుకగా ముస్లిం సమస్యలపై పోరాడాలనే ఈ భావన ప్రేరేపిస్తుంది. షియా సున్నీ విభజన కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. అరబ్ దేశాల్లో సున్నీ ముస్లింల జనాభా ఎక్కువగా ఉంది. ఇరాన్ పూర్తిగా షియా ముస్లింల దేశం. ఇరాన్ కాకుండా ఇరాక్, లెబనాన్, పాకిస్తాన్లో షియా జనాభా అధికంగా ఉంది. గతంలో కూడా కొన్ని కీలక సమయాల్లో షియా సున్నీ విభేదాలను పక్కన పెట్టారు. అయితే 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటుతో ముస్లింలు, యూదుల మధ్య శతాబ్దాల తరబడి కొనసాగుతోన్న శత్రుత్వం మరింత తీవ్రమైంది. ఇది మరో సంఘర్షణాత్మక అంశంగా మారింది. ఇజ్రాయెల్ చర్యలు తరచుగా ముస్లిం ప్రపంచంపై దాడులుగా చిత్రీకరిస్తున్నారనే వాదనలున్నాయి. అయితే ఇప్పుడున్న సంక్షోభంలో ఇరాన్ గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకు ఆ దేశాల్లో అమెరికా స్థావరాలు ఉండటమే కారణమని తెలిపింది. దాడుల తర్వాత గల్ఫ్ దేశాలన్నీ ఓ జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. ఇరాన్ దాడులు తమ దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే చర్యగా, తమ పౌరులను ప్రమాదంలో పడేసే ప్రయత్నమని ఖండించాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించింది. హేయమైన ఇరాన్ దాడులను ఖండించింది. ఆత్మరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కుని గుర్తు చేసింది.
ఇరాన్ అమెరికా స్థావరాలే తమ టార్గెట్ అని చెప్తోంది. అయితే ఈ సున్నీ మెజారిటీ అరబ్ దేశాలు అమెరికా ఇజ్రాయెల్ ఆపరేషన్లో చురుగ్గా పాల్గొనలేదు. జోర్డాన్, సౌదీ అరేబియాతో సహా చాలా దేశాలు ఇరాన్ పై దాడులకు తమ గగనతలాన్ని వాడేందుకు ఒప్పుకోలేదు. భద్రత పరంగా మద్దతు కోసం వారి ఆర్థిక వ్యవస్థలను, కీలకమైన చమురు సౌకర్యాలు, హర్ముజ్ జలసంధి లాంటి సముద్ర మార్గాలను రక్షించుకునేందుకు అమెరికాతో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండాలని అరబ్ దేశాల ప్రయోజనాలకు ఈ వైఖరి అనుగుణంగా ఉంది. ఎదురు కాల్పుల్లో చిక్కుకున్న ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల నుంచి ఎలాంటి సైనికపరమైన ప్రతీకారం రాలేదు. పైగా ఇప్పుడు ఇరాన్ పై దాడి చేస్తే అది అమెరికాకు, ఇజ్రాయెల్ కు అనుకూలంగా ఉన్నారనే సంకేతం వెళుతుంది. అందుకే గల్ఫ్ దేశాలన్నీ సంయమనం పాటిస్తున్నాయనే చర్చ కూడా ఉంది. తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటే ఇరాన్ నేరుగా టార్గెట్ చేసుకుని దాడులు పెంచుతుందనే ఆలోచనలోనూ ఉన్నాయి. అరబ్ దేశాల అధికారిక వైఖరి ఏమైనప్పటికీ ఖమేనీ మరణాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఒక ఇస్లామిక్ నాయకుణ్ణి హత్య చేసినట్లుగా భావిస్తున్నారు.